హాయ్ వ్యూయర్స్, ఇది చెక్కి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు మీకు ఇంకో రకమైన టిప్ చెప్పాలనుకుంటున్నాను. టిప్ అనుకోవచ్చు, లేదు అనుకుంటే చిట్కా అనుకోవచ్చు. ఏం లేదండి, మన ఇంట్లో డైలీ యూస్ చేసిన ఆనియన్స్తోనే కొంచెం ఒక చిన్న చిట్కా అనమాట. ఆల్రెడీ మీ అందరికీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకి మళ్ళీ ఇది చెప్పేటట్టు ఉంటుందని, మీకు గుర్తు చేసినట్టు ఉంటుందని చెప్తున్నాను. ఏం లేదు, మనకి చాలా హీట్, బాడీ అంతా కూడా వేడి వేడి అంటే వేడెక్కుతూ ఉంటుంది కదా, అంటే పిల్లలకైనా మనకైనా. దానివల్ల ఏమవుతుంది, హెయిర్ అంతా ఫాల్ అయిపోతుంది, అంటే తల చాలా మటుకు ఊడిపోతూ ఉంటుంది దూరినప్పుడు, స్నానం చేసేటప్పుడు. సో అలాంటప్పుడు మనం హెడ్ బాత్ చేసుకుంటాం కదా, తలస్నానం చేసేటప్పుడు ఈ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఈ ఆనియన్స్ని పేస్ట్ చేసి మన తల మీద వీటిని ఆ పేస్ట్ని పెట్టి ఒక గంట 2 గంటలు దాన్ని అలా ఉంచేస్తే అది బాగా ఆరిపోద్ది అనమాట. ఆరిన తర్వాత మనం తలస్నానం చేసామనుకోండి, అప్పుడు ఆ తలస్నానం చేసిన తర్వాత మీ బాడీ ఏదైతే ఉన్నదో హీట్ బాడీ అది కూల్ అవుతుంది అనమాట. కూల్ అవుతుంది ప్లస్ అంటే ఈ కూలింగ్ అవ్వడంతో పాటు మీ హెయిర్ కూడా బాగా గ్రోత్ అవుతుంది అనమాట. ఇంకా ఇందులోని మన హెయిర్కి చుండ్రు పడుతూ ఉంటుంది కదా, సో తల మీద చుండ్రు కూడా ఈ ఆనియన్ వల్ల రిమూవ్ అవుతుంది అనమాట. కళ్ళకి మంటలు వస్తూ ఉంటాయి కదా, కళ్ళు మడుతూ ఉంటాయి. సో ఉదయం నుంచి పని చేస్తూ ఉంటాం కదా, వీక్ అంతా పనిలో ఉంటాము, నిద్రపోము సరిగా, ఇలాంటివన్నీ కలిపి మనకి కళ్ళు స్ట్రైన్ అయిపోయి మంట వచ్చేస్తూ ఉంటాయి అనమాట. సో ఈ ఉల్లిపాయ ఎప్పుడైతే ఉల్లిపాయ పేస్ట్ మనం తలకి పెట్టుకొని స్నానం చేస్తామో మనలో ఉన్న వేడిని తీసేస్తే దానివల్ల కళ్ళు మంటలు తగ్గుతాయి, మనకి కావాల్సిన హెయిర్ స్మూత్గా ఉంటుంది, మనకి చుండ్రు ఏమైనా ఉంటే చుండ్రు కూడా మ్యాక్సిమం కంట్రోల్ అవుతుంది, హెయిర్ కూడా మంచి గ్రోత్ వస్తుంది అనమాట. సో ఈ ఆనియన్స్ మన ఇంట్లోనే వద్దన్నా కాదన్నా మన కళ్ళ ముందే తిరుగుతాయి ఈ ఆనియన్స్ వంట చేసుకోవడానికి. ఈవెన్ ఇంట్లో ఓన్లీ ఫ్యామిలీ లేడీస్ గురించి చెప్పడం లేదండి, హాస్టల్స్లో ఉంటారు కదా మన అమ్మాయిలు, చదువుకున్న అమ్మాయిలు, వర్కింగ్ వాళ్ళు కూడా స్ట్రైన్ అయిపోతారు, పేరెంట్స్కి దూరంగా కూడా ఉంటూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే మెడిసిన్ వాటికి కూడా వాడుతూ ఉంటారు. సో కంటిన్యూ మెడిసిన్ మీద కాదు, మన దగ్గర కనిపించే వాటితో కూడా మనం యూస్ చేసుకోవచ్చు కదా. జస్ట్ ఈవెన్ హాస్టల్స్లో ఉన్న వాళ్ళైనా, మీకు మెస్కి వెళ్ళారనుకోండి, హాస్టల్ మెస్లోనే ఎక్కడైనా ఆనియన్స్ ఉంటాయి. సో వాళ్ళని ఒక ఆనియన్ 2 ఆనియన్స్ తీసుకొని జస్ట్ రూమ్లోకి వచ్చి స్మాష్ చేసుకొని కొంచెం వాటర్తో స్మాష్ చేసుకొని మీరు స్నానం చేయడానికి 1 అవర్ బిఫోర్ మీకు తలకు పట్టుకొని అది డ్రై అయిన తర్వాత మీరు స్నానానికి వెళ్ళిపోయారనుకోండి. సో ఇది హాస్టలర్స్ గురించి చెప్తున్నాను. అదే ఇళ్ళలో ఉన్న వాళ్ళు అనుకోండి, చక్కగా అమ్మ వాళ్ళు ఉంటారు, సో వాళ్ళు హెల్ప్ చేస్తారు. లేదు అనుకుంటే మన హౌస్ వైఫ్స్ మనమే లేడీస్ని స్నానం చేసే ముందు 1 గంట ముందు తలకి పెట్టుకున్నాం అనుకోండి, మన కళ్ళు మంటలు తగ్గుతాయి, అలాగే హెయిర్ గ్రోత్ అవుతుంది, చుండ్రు తగ్గుతుంది, ఇంకా వేడి ఏవైనా ఉంటే అది కూడా తగ్గుతుంది. సో ఈ ఈ టిప్ అనేది మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఇలాంటివి చెప్పడానికి మాకు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే వ్యూయర్స్, బాయ్.